లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1959వ సంవత్సరం జూలై 8వ తేదీన చేసిన ప్రసంగము. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరెషు, దర్యావేషు, అర్తహషస్తాను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. మనము ఒక పనిని ప్రారంభించవచ్చు, కానీ దాన్ని పూర్తి చేయకపోవచ్చు. సహవాసము ప్రారంభమును మనము చూచాము, కానీ ఈ పనిని మనము పూర్తి చేయగలమా అనేది నన్ను నేను వేసుకునే ప్రశ్న. దేవుని మందిరమును తిరిగి కట్టుటకు అన్యరాజైన కోరెషు పురికొల్పబడినాడు. యెరూషలేము దేవాలయముతో అతనికి ఏం పని? ఈ బలమైన రాజుల దృష్టిని దేవుని వైపు త్రిప్పుటకు శీలము గల ఒకడిక్కడ ఉన్నాడు. వారు దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దానియేలు తన బాల్యము నుండే కష్టపడి పనిచేయుటకును పవిత్రముగా జీవించుటకును తీర్మానించుకున్నాడు. అతడు బబులోనులో ఒక ప్రార్థించు మనుషుల సహవాసమును కట్టాడు. నీ జీవితంలో నీవు ఏమై ఉన్నను, దేవుని మహిమ కొరకు నీ పనిలో నీవు మంచిగా ఉండవలసి ఉన్నావు. నీవు పరిశుద్ధుడవై ఉండాలి మరియు దేవుని కొరకు నీవు ఒక సహవాసమును కట్టాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనము. నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. జీవము గల దేవునిలో ప్రజలు విశ్వాసముంచవలనను శాసనమును చేయవలనని రాజు కోరాడు. కోరెషు పాలనలో కూడా దానియేలు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. యెరూషలేములోని మందిరమును మరియు బలిపీఠము కట్టుటకు 50,000 మంది ప్రజలు జెరుబ్బాబెలును వెంబడించారు. వారు మొదట బలిపీఠమును మరమ్మత్తు చేసి దేవుని ఆరాధనను ప్రారంభించారు. మనము ఒక బలిపీఠమును వద్ద ఆరాధించున్నామా? నీ కళాశాలలో లేక కార్యాలయంలో మరియు నీ ఇంటిలో నీ జీవితము మంచిగా ప్రభావితము చేయును. క్రీస్తులో నిన్ను నీవు కట్టుకొనుచున్నావా? బబులోను రాజుల ముందు దానియేలు తన దేవుని గొప్పతనమును రుజువు చేశాడు. ప్రజలు పనిని పూర్తి చేశారు. అయితే దానియేలు దాన్ని తన యవన కాలంలో ప్రారంభించాడు. అతనికి రాజభోజనం ఇవ్వబడినప్పుడు దాన్ని వ్యతిరేకించాడు. అలా చేయకపోతే అతడు దేవునిలో కట్టబడేవాడు కాదు. నీవు ఇష్టపూర్వకముగా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా వెళ్ళినట్లయితే నీ అంతం ఎలా ఉండును? నీ అనారోగ్యత విషయమై మరియు నీ గ్రహింపు లేని స్థితి విషయమై దేవుని నిందించవద్దు. దేవుని పాత్రలను తీసుకొని పోవటను బట్టి తాను ఒక ఘనకార్యము చేయుచున్నానని నెబుకద్నెజరు తలంచాడు. ఏం జరిగింది? అవి తన వారసుని నాశనము చేసినవి. నెబుకద్నెజరు మరణించాడు. దేవుని పనులను చులకన భావముతో చేయాలని నువ్వు కోరుచున్నావా? సిద్ధపాటు లేకుండా దేవుని పనిలో సులభముగా దూకాలని కోరుచున్నావా? మార్పు చెందకుండా ఒక ప్రార్థనా గుంపులో చేరాలని కోరుచున్నావా? జాగ్రత్తగా ఉండు. ఒక పనికిరాని వానిగా నీవు కనుగొంటావు. నీ చేతులు పరిశుద్ధపరచబడేంత వరకు దేవుని విషయాల నుండి నీ చేతులను దూరపరచుకో. జాగ్రత్తగా ఉండు. మనలను మనము కట్టుకొనేదము మరియు మనము పనిని పూర్తి చేయుదము. మనము దాన్ని ప్రతిష్ఠించుదము. నీవు పని చేయుచున్నావు గాని మొదట నిన్ను నీవు క్రీస్తులో కట్టుకొనుము.